హాయ్ అమ్మా. మన పిత్తుల పాకీజా గారు మన వీడియోస్ని ఫాలో అవుతుంది అనడానికి చాలా ప్రతిరోజు ఏదో సాక్ష్యాలు దొరుకుతూనే ఉంటాయి. అలాగే నిన్న దాని మొహం పకోడీలో దొరికింది. వాళ్ళు డేట్ కూడా చెప్తున్నారు, December 10th తీస్తున్నాము, సండే. ఎప్పటికీ అప్లోడ్ అయిద్దో తెలీదు, సండేనా సాటర్డేనేమో, అంటే వారం చెప్పినట్లు లేరు చెప్పారు. కాబట్టి వీళ్ళు నేను అంటున్నాను కదా, వీళ్ళు అన్నీ 10 రోజులు ముందే చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని. అందుకని ఇది మాత్రము ఇప్పుడు ఫలానప్పుడు అవుతుంది అని అనేది ఒక క్లారిటీగా ఇచ్చారు. అంటే మనం ఏమంటే దాన్ని మరుసటి రోజుకో లేదా ఆ తర్వాత 2 వీడియోల తర్వాత అయినా ఒక క్లారిటీ అనేది ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా కాకుండా కూడా ఏదో ఒక రూపంలో మనకి ఇస్తానే ఉన్నారు. మరి అలా ఇచ్చారనడానికి మనం జిడ్డు మురికి డిటర్జెంట్ లిక్విడ్ గురించి అది పోయింది దొబ్బింది అని అంటున్నామని అది తీసుకొచ్చి ఆ డబ్బా పెట్టుకొని అదొక కంటెంట్ చేసింది. ఏమి లేదు, దాని దగ్గర లిక్విడ్ డబ్బాలు ఉంటాయి కదా, వాళ్ళు ఇవ్వకపోయినా పెట్టుకొని ఇది కంటెంట్ కింద మార్చుకొని చేస్తుంది. ఎందుకంటే దానికి టైం పాస్ 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక 1 అవర్ దాకా వీడియోకి రావాలి. ఎందుకంటే రావాలంటే మరి $300 డైలీ పడాలంటే ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉండాలి దానికి. కాబట్టి అది తెచ్చుకుంటుంది. మనం లేదు పీకేశారు అనగానే, మరి గబ్బమ్మ పచ్చళ్ళు దొబ్బినాయి అనగానే అమ్మలా అదొక ప్యాకెట్ ప్రత్యక్షమయ్యి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఇంత గుజ్జంత పచ్చళ్ళు, ఇంత చిన్న ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లలో పచ్చళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి ఈమెకు పంపించి మళ్ళీనేమో మనమే బొరుగులు చక్రాలు ఇవన్నీ నీ బొంద నీ పాడ ఇవన్నీ నువ్వు వంటలక్క వేయండి, ఇవన్నీ నువ్వు చేయలేవా, నీకు రాదా, ఇవే కదా చేయాల్సింది, అవి తెప్పించుకొని ఇవి కొనుక్కోండి అని చెప్పి వంటలక్క వేయండి, సిగ్గుసరం లేదా నీకు అని అడుగుతున్నామని కొంచెం తగ్గించి అరిసెని మాత్రం చూపిస్తూ అరిసెని ఏదో 4 పచ్చళ్ళని ఒక జంతికలు ఏదో చూపించి యాడ్ అదొక ఇది చేసింది. అంటే మనం అంటున్నాం కాబట్టి దొబ్బినాయి అనేవన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తుంది. కరెక్టే కదా. మరి ప్రతిదీ నువ్వు చూపిస్తున్నావు పిత్తుల పాకీజా. నేనేమంటే నువ్వు దానికి ఏదో ఒక రకంగా మేము వైటీలో లేదు అన్నందుకు వైటీ తీసేసడానికి ముందు తీసి పెట్టుకొని వేస్ట్ ఇది పెట్టకూడదు అనుకుని కూడా నేను వైటీ ఖాళీ చేసింది దీన్ని అక్కడి నుంచి దొబ్బిచ్చారు అన్నందుకు అది మళ్ళీ తీసుకొచ్చి ఆ వైటీ దగ్గర ఉన్నట్టుగా నటన చేస్తూ అక్కడ మాల కడుతున్నట్టుగా అవన్నీ కూడా మనకి యాడ్ చేసి పెట్టింది. ఇవన్నీ మీకు తెలిసినవే. మరి ఇన్ని చేసినప్పుడు మనం ఏమంటున్నాము, ఇదేమంది మా పక్కింటి ఆవిడ చచ్చిపోయింది, దేనికి చచ్చిపోయింది, ఒక గిల్టీ ఫీలింగ్తో మేము లేవని తెలిసి గిల్టీ ఫీలింగ్తో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఆమెకి ఇంతలా ఉంటుంది, ఆమెకు ఒళ్ళుంది, అందువల్ల ఫ్రెండ్స్ పోయింది. మరి అలా కాకూడదంటే మీరందరూ కూడా అందగత్త ఒబిసిటీ క్లినిక్లో మీరు కూడా చేరండి ఫ్రెండ్స్, చేరి తగ్గండి ఫ్రెండ్స్, మన వాళ్ళకి మనం బతకాలి ఫ్రెండ్స్, మన వాళ్ళని మనం బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్, మనం లేకపోతే ఏమైపోతారు ఫ్రెండ్స్, అది ఇదని ఒక ఎదవ స్పీచ్ రాజకీయ నాయకులు కూడా వేయరు మనకి అంత స్పీచ్ ఈ బాడకోది వేసినప్పుడు మరి అది ఆ పక్కింటి ఆవిడ చావలేదు, పక్కింట్లో అసలు ఎవరు ఉండరు, వాళ్ళు ఎవరో కట్టించుకొని అక్కడ గెస్టులాగా అప్పుడప్పుడు వచ్చిపోతారు, మంత్లీనో 3 monthsకో ఎప్పుడో వచ్చిపోతుంటారు తప్పితే ఆ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసానని మనం ఎందుకంటే వస్తారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు మన పండగకు కూడా ఆ తోరణాలు పసుపచ్చ పూలు అవన్నీ కూడా పెట్టుకున్నారు. అవన్నీ ఇంక చావు ఇంట్లో అవన్నీ పీక అవతలేసేస్తారు, ఖచ్చితంగా ఉంచరు. కానీ అవన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ ఆ ఇంటి వాళ్ళని మాత్రం చంపింది. ఈ వీడియో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది అక్కడ ఆ ఏరియాలో ఉంది. ఆ ఇంటి వాళ్ళకి ఈ వీడియో ఏమో పక్కింటి వాళ్ళని చంపింది అనే విషయం కనుక వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా దీన్ని తన్నుతారు, తరివి కొడతారనమాట. మన ఆంధ్ర బార్డర్లో వచ్చి పడేలాగా అమ్మల గూతుల్ని ఆటల అరటిపండు గారిని నలుగురిని కూడా తరిమేస్తారు. మరి మనము చెబుతున్నాం కదా, ఉన్నమాట చెబుతున్నాం కదా, మరి దానికి ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఈ పిత్తుల పాకీజా? అవును నిజమే, పక్కింట్లో ఎవరు చచ్చిపోలేదు అని మనం అంటున్నప్పుడు మరి కాదు చచ్చిపోయారనే రుజువుకి సంబంధించిన ఇది కానీ లేదా అక్కడ వాళ్ళతో ఎవరితోన్నా మాట్లాడుతూ కానీ ఏదో ఒక రకంగా లేదు, మళ్ళీ మీరు లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రస్తావన మనం ఏదన్నా ఒకటి జరిగితే అది 1-2 రోజులు ఇది అంటది కదా ప్రతిదీ. ఇది శాశ్వత కనుబొమ్మలు చేయించుకున్నప్పుడు ఎన్ని రోజులు మాట్లాడిందమ్మా, ఎన్ని వీడియోలలో ఏ రకంగా చావు దబ్బింది, మన చెవుల్లో చిల్లులు పడేలాగా మన చెవుల్లోంచి రక్తం గారేలాగా ఎన్ని మాట్లాడింది. మరి అలాగే ఈ పక్కింటి ఆమె చచ్చిపోయింది అన్నది ఒక్క వీడియోలో ఒక్క మాటతోనే కాసేపు ఆ మొహం కూడా అట్లా పెట్టుకొని ఆ మొహం కూడా ఎంతో బాధాతప్తంగా పెట్టుకొని
చచ్చిపోయారు ఫ్రెండ్స్, పక్కింటి ఆవిడ గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోయింది ఫ్రెండ్స్, అది దాన్ని కూసింది కోతలు. మరి అంతసేపు కూసింది, మరి మరుసటి రోజు నుంచే వెంటనే నేను తగులుకున్నాను నువ్వు పక్కింటి ఆవిడ చచ్చిపోలేదని. మరి ఒక్క క్లారిటీ అని ఇవ్వాలి. ఆ ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చి ఆ పక్కింటి ఆవిడ పోయింది పాపం, వాళ్ళ ఆయన ఇట్లాగా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు, లేదా వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ కోడలు వాళ్ళు ఉండి చూస్తున్నారు అనొచ్చుగా. అసలు పక్కింట్లో అలకిడే లేదు. పక్కింట్లో అంటూ ఇది అంతసేపు వండుతా చేస్తా ఉన్నా కూడా అవతల ఇంట్లో ఎటువంటి ఇది లేదు. అక్కడ ఒకరికొకరికి సంబంధం లేదు, అసలు ఆ ఇంట్లో ఎవరు ఉండరు కూడా. మరి ఒక క్లారిటీ అనేది ఈ పితృ ప్యాకేజా లేదు, చచ్చిపోయారు అనే దానికి ఇండైరెక్ట్గా అయినా మనకు ఒక ఇది ఇవ్వాలి. కానీ ఇవ్వలేదంటే నేను చెప్పింది కరెక్టు. పక్కింట్లో ఎవరు చచ్చిపోలా. ఇది అందగత్తె ఒబెసిటీ క్లినిక్ కోసము ఈ పిచ్చ బాడకో మనల్కి పక్కింటాం చంపేసి ఒక కంటెంట్ చేసి ఆ రోజు ఆ దాని మీద మాట్లాడి వాళ్ళ ఆయన పిలిచి కాఫీ ఇచ్చి కుర్చీ వేసి కుర్చీలో కోలేసి కాఫీ ఇచ్చి ఆయన గుండెలకు హత్తుకొని ఆయనకు ఓదార్పునిచ్చి ముగ్గురు కూడాను చేసి పంపించాము, మేము చాలా ఓదార్చాము అని కూడా చెప్పి ఎంత చేసిందంటే ఇది అబద్ధము. ఈ పితృ పాకీజా అబద్ధాలతోనే బతుకుతుంది. ఫస్ట్ నుంచి వైటీలోకి వచ్చి అడుగుపెట్టిన క్షణం నుంచి మనందరినీ ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా చేసింది. అది దాని అవతారం వేరు. బ్యాక్గ్రౌండ్లో టీషర్ట్లు వేసుకొని నిక్కర్లు వేసుకొని బొట్టు గిట్టు లేకుండా ఒంటి మీద ఎటువంటి తాలిబొట్లు కానీ ఏమీ లేకుండా అదొక ఎగురుతూ అదొక విషపురుగు, అదొక క్రూయల్ మెంటాలిటీ గల జంతువు పిత్తుల పాకీజా. మీరు అనుకుంటున్నారేమో ఈరోజు అదేదో ఒక అమాయకంగా అట్లా ఉందనని మీరందరూ యాడ్లు ఇచ్చిన వాళ్ళైనా ఎవరైనా అనుకుంటున్నారేమో. కాదు, ఈ పిత్తుల పాకీజా చాలా విషపు కత్తి పిత్తుల పాకీజా. మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను అబద్ధమైతే ఆడతలేను, నేను నిజమే చెప్తున్నా. దీనికి చాలా ఇంకా సంగతులు అవన్నీ నేను బయటకు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర, చాలా విషయాలు నిక్షిప్తమై గుప్త నిధుల్లాగా చాలా ఉన్నాయి. ఈ పిత్తుల ప్యాకేజీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది నా దగ్గర. మీరు ఎవరు కూడాను ఫ్యాన్స్, మీకే ముఖ్యంగా చెప్తున్నాను, ఏమైనా వెనకేసుకొచ్చే ఫ్యాన్స్, మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్కలో మీ అమ్మలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ చేస్తారా? ఇదే రకంగా ఎంకరేజ్ చేస్తారా మీరు? ఆ పక్కింటి ఆవిడ పోయింది, మరి నేను చచ్చిపోలేదు అంటున్నా, దానికి తగ్గ రుజువు కానీ దానికి తగ్గ మాటలు కానీ మళ్ళీ ఇంకోసారి ఆ ప్రస్తావన కానీ తెచ్చిందా? తేలేదు. అంటే కంటెంట్ కోసం పక్కింటి ఆవిడని చంపేసిందంటే ఎంత క్రూయల్ మెంటాలిటీ కలదో ఈ ఫ్యామిలీ. ఈ మొత్తం కూడా ఆటలు అరటి పండుగారితో సహా వాడికి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. కాబట్టే వాడు ఆ రాష్ట్రంలో పిల్లలను వదిలేసి వచ్చి ఇక్కడ దాక్కున్నాడు, దీని కొంగులో దాక్కున్నాడు. ఇది కూడా వాడికి బొక్కలేసి చేసి కొంగు కప్పి దాచిపెట్టి వీడిని చూసుకొని రెచ్చిపోయి ఇంత దూరం వచ్చింది. ఖచ్చితంగా వీడిని చూసుకొని ఈ బెచ్చబాడకోది ఈ అడ్డగాడిద రెచ్చిపోతుంది. కానీ పుచ్చిపోతారు మీరు ఖచ్చితంగా. ఒక రోజుకి మీరు పుచ్చిపోయేది నిజం. మీరు చేసే పనులు అబద్ధ పనులు. మీకు వచ్చిన వంటను చెయ్యాలా, తినాలా, పక్కకు పోవాలా. అనవసరమైన స్పీచ్లు అనవసరం. పోతేనమ్మా ఇంక ఈమె గారు పకోడీలు చేస్తుంది. పకోడీ అందులో బియ్యపిండి శనగపిండి కలిపింది, క్యాబేజీ కలిపింది. క్యాబేజీ ఎప్పుడంటే హోటల్లో బయట అమ్మేవాళ్ళు పునుగుల్లో ఏదన్నా కలుపుతారు. దేనికంటే బాగా 100, 130 ఉల్లిపాయ ఉంటుంది చూడండి, అలాంటప్పుడు ఉల్లిపాయ కొంచెం వేసి కొంచెం మరి కాస్త క్యాబేజీని తురిమి వేసి పునుగుల్లో గినుగుల్లో చేస్తారు. కానీ అచ్చ క్యాబేజీ పకోడీ బయట అమ్మడం అన్నది లేదు. అంటే ఇంట్లో వేసుకోవడం కూడా తప్పేం కాదు, వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ ఈ పిత్తుల ప్యాకేజీ చేసింది మాత్రం అందులో ఉప్పుకు సరిపోదు, కారం సరిపోవు. 2 ఉప్పు కారాలు సరిగా లేవు. అదంతా తప్పే. పైగా ఇంత వేసుకొని ఇది కొలతలు చెప్పకూడదు, మామూలుగా చేసుకొని పోవాలి అంతవరకే. అది ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారాలు అనేది ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు ఉంటాయి. ఎవరు ఒకరు 1/4 కిలోనే వండుకోవచ్చు, ఒకరు కేజీ వండుకోవచ్చు. నువ్వెవరు కొలతలు చెప్పడానికి? నీకేం సంబంధం ఉంది? ఆ ప్లేట్లు, ఆ కంచాలు ఎంగిలి కంచాలలోనే పెట్టుకొని ఆ ఎంగిలి కంచంలోనే డిష్ పెట్టుకోరా? డిష్ పెట్టుకొని డిష్లోకి కోసుకొని డిష్లో వేసి డిష్లో కలుపుకోరా? ఆ రకంగా కంచంలోనే పిసికి దాన్ని కలిపి దీనికి అసలు అమ్మ ఏ పని కూడా ఆత్రమే తప్పితే ఆతృత కూడా కాదు, ఆత్రం. అదొక అదొక బొక్కాలి చెయ్యాలి అనేది ఉంటుంది చూడండి, దాని పిచ్చ ఇది. మరి ఇంకా బెడ్రూమ్లో బాత్రూంలో అది ఎలాంటి ఈ హడావుడి మేళం ఇంకా ఎన్నెన్ని వింత విడ్డూరాలు చేసుద్దో కానీ ఇది చాలా గత్తర మనిషి. ఆమెను ఆ కంచంలోనే కలిపి అది కూడా పకోడీ అంటే వామ్మో అంతంతలా పకోడీ దీని సైజుకు తగ్గట్టుగానే వేసుకుంది. దీని కళ్ళే అసలు ఫస్ట్ నుంచి కూడాను బంగాళదుంపలే కుర్మా చేసి టిక్ టాక్ టైంలోనే తిన్న పిచ్చబాడుకో. మరి ఇప్పుడు ఆ పకోడీ కూడా చూడండి
చూడండి అంత లావు పునుగుల కంటే 3 పునుగులు కలిపితే ఎంత ఉంటుందో అంత పకోడీ వేసింది. పకోడీ అంటే అంత ఉంటుందా, పలచగా ఇట్లా రాల్పాలి దాన్ని, పొడిగా ఉన్నదాన్ని దాంట్లో రాల్పాలి, కొంచెం చిన్నపాటిగా పడతాయి, చక్కగా ఉడుకుతాయి. కానీ ఇది ఇంతంత లావు పునుగులాగా దాన్ని చించితే లోపల పచ్చిగా పునుగులాగా కూడా బయటకు వస్తుంది, పునుగు పిండిలాగా. కానీ తప్పు, ఇది చేసిన పకోడీ అలా అంత పెద్దవి ఎవరేరు. కాకపోతే దీనికి ఆనవు చెప్పుద్ది కాదే, నాకు చిన్నవంటే కంటికి ఆనవు, నాకు పెద్దవంటే ఇష్టము, చాలా లావు ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి, చాలా పొడవు ఉండాలి, ఇట్లాంటి సోంబేరి మాటలు, సోంబేరి అనరు దాన్ని, దాంటి చెత్త మాటల్ని ఇది చాలాసార్లు చాలా వీడియోలలో, ఇన్ని వందల వీడియోలలో ఎన్నోసార్లు వాగింది ఇది. కాబట్టి ఆ కోడిని కూడా తీసుకొని ఆ కోడిని దగ్గరికి పెట్టుకొని వాసన చూసుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, అక్కడి నుంచి వచ్చే వాసన కానీ అవి చాలా ఇష్టం అంట. దాన్ని ఎప్పుడెప్పుడు కోసుకొని తినాలని దానికి జీడిపప్పులు, బిర్యానీలు, పలావులు అన్ని రకాలుగా వేసి మేపి తీసుకొచ్చి కోసేసింది. కాబట్టే ఈ మధ్య ముద్దు చేయడానికి ఆ కోడి అసలు అరుపులే లేవు. ఇదివరకు చూడండి ప్రతి వీడియోలో ఆ కొద్ది రోజుల పాటు అరుపులు కేకలు ఉండేవి. ఒకదాన్ని ఏదో ఎత్తుకొని పోయిందని అమ్మల కూతులు అందరూ కూడా బోరున సస్తే ఏడ్చినట్టు, ఏమే కోడి సస్తేనే మీరు అంత ఏడుపులు ఏడ్చారే, పిచ్చబాడుకలు, పక్కింట్లో వాళ్ళు సస్తే ఎంత ఏడుపులు ఎంత గొడవ ఉంటుంది. మీరు ఒక్క వీడియో క్లిప్ అయినా తీసి అలా పెట్టుకోరే, ఒక్కటన్నా అలా తీసి పెట్టుకొని ఇలా నేను నాలాంటిది అవుతాను వాగినప్పుడు నా మొహాన వేయచ్చు కదా. కాదు, కనీసం ఆ సందడి కింద ఉన్నప్పుడైనా 2 రోజులు మానుకొని, ఫ్రెండ్స్ నేను నిన్న మొన్న చేయలేకపోవడానికి కారణం మా ఇంటి పక్కన వాళ్ళు చనిపోయారు ఫ్రెండ్స్, ఆ బాధలో ఉండి నేను చేయలేదు ఫ్రెండ్స్ అనే మాట వస్తుందిగా ఎవరికైనా. ఒకప్పుడు నాకు కూడా వచ్చింది, మా పక్కింటి ఆయన చనిపోతే అప్పుడు నేను కూడా చెప్పాను, మా పక్కింటి ఆయన చనిపోయారు. అలాగే మా బజార్లో అవతలకుండే ఇంకో ముస్లిమ్స్ అబ్బాయి కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఆ బాధలో ఉన్నానమ్మా నేను అనేది చెప్పాను. కానీ ఆ మాట ఇప్పటికి చాలాసార్లు కూడా ప్రస్తావించాను నేను, ఎందుకంటే అది నిజం కాబట్టి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాను నేను. మరి ఈ పిత్తుల ప్యాకేజీ ఇప్పటికి ఇది జరిగి కూడా 20 రోజులు ఏమో అవుతుంది, ఈ 20 రోజులు 25 రోజులు అయింది ఈ పక్క అంటామని చంపేసి. మరి ఈ రోజు వరకు కూడా ఆ ప్రస్తావన తేలేదు. పోతే కోడి సస్తేనే ఇంటిల్లిపాది బోరునే ఇచ్చి ఓవర్ యాక్టింగ్ చేసి అతి చేసి ఆ ఇంటర్నేషనల్ ఫిగర్ కూడా చేస్తే పక్కింటోళ్ళు కనీసం ఎవరన్నా ఏడ్చేదన్నా కొంచెమన్నా ఆ గోడ దగ్గర నుంచి చదువుకొని ఫ్రెండ్స్, పక్కింట్లో వాళ్ళు చనిపోయారు ఫ్రెండ్స్. ఇది ఇన్ని రకాలు తీసుకొచ్చి ఇన్ని ముక్కలుగా చేసి ఒక వీడియో 50 నిమిషాలు చేసి దోపుతుంది కదా. ఆ డ్రెస్ మీదది, అది ఈ కాలం దగ్గర ఎగిరింది, ఇది ఆ చేపను పట్టింది, అది అన్నీ తీసుకొచ్చి దోపుతున్నప్పుడు ఆ ముక్కను కూడా ఒక ముక్క దోపచ్చుగా, పక్కింట్లో జనం ఉన్నారు, పక్కింట్లో చచ్చిపోయారు అనే ముక్కను కూడా కొంచెం దోపేదేగా. మీరు ఆలోచించండి అమ్మా, ఈ పిత్తుల ప్యాకేజా ఎంత నాకు మాటలు రావట్లేవు, ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి. పిత్తుల ప్యాకేజా స్వభావం ఏంటని, పిత్తుల ప్యాకేజా చాలా మంచిది. అసలు ఎంతమంది చాలామంది ట్రోలింగ్ చేస్తున్నా కూడా నోరెత్తదు, ఎవరిని కూడా బతకని, వాళ్ళ బతుకు వాళ్ళని బతకని అని అంటదని కాదు. వాళ్ళ బతకని కాదు, దీని బతుకు బయటకు వస్తే ఏదన్నా ఇది తేడా తీస్తారు. దీని బతుకు బయటకు వస్తే దీని గుట్టు తీగ పట్టుకుంటే డొంక కదలాలి అనే గుట్టు మొత్తం బయటకు వస్తుందని ఇది మూసుకుంటుంది. మీకు అది అర్థం కాకపోతే మీ కర్మ, మీ ఇది మీ తెలివి తక్కువతనము. దీనిది చాలా బాగా అవుతుంది, అవన్నీ బయటపడతాయి, చాలా కథలు బయటకు వస్తాయి. ఈమె ఎగ్గొట్టిన ₹1 కోటి బయటకు వస్తుంది. ₹1 కోటి అంటే సామాన్యమమ్మా, ఎంతమంది చీట్లోళ్ళకి ఎగ్గొట్టొచ్చిందమ్మా ఇది. వాళ్ళందరూ చెప్పులు చాటలతో కొడతానికి దీన్ని రెడీగా ఉన్నారు వాళ్ళంతా కూడాను. ఇది అన్ని అబద్ధపు మాటలతో బతుకుతుంది. మరి ఈ రకమైన ఆడదాన్ని ఏమనాలమ్మా. ఇంక ఈమెనా వర్షం అంట, మంచు కురుస్తుందంట, దీనికి జర్కిన్ కూడా వేసుకోకుండా కూర్చున్నానంటే నీ తోలు మందం పిత్తుల ప్యాకేజా. నువ్వు చూస్తానికి కంటికి ఆ ఫిల్టర్లు వేసుకొని ఏదో చక్కగా కనబడతా సొంగగార్చుకుంటున్నారు కదా దొంగనాయాళ్ళు, కొంతమంది సొంగగార్చుకుంటున్నారేమో. కానీ నిన్ను చూసి ఆడవాళ్ళం మేమెవ్వరం కూడా చీపిరి చాటలతో నిన్ను కొట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం తెలుసా. బాధ వదిలిపెట్టాలని నాకైతే తొడపాసం పెట్టి మొట్టికాయలు మొట్టాలని కోరిక భలే ఉధృతంగా నాలో తెగుంది. నాకు నీ మీద ఎందుకని అంత ఇదిగా ఉంది. అయితే ఇది అలా ఉందనని మీరు అనుకుంటున్నారేమో, అందంగా ఫిల్టర్లు వేసి ఉందని. కాదు, దీని తోలు మందం. మీరు ఆలకించండి. బర్రెకి చూడండి, బర్రె కూడా మలిచి ఆవు తట్టుకోలేదు చలిని వర్షాన్ని అస్సలు. ఆవు ఒక్క సెకండ్ కూడా భరించదు. కానీ ఈ గేదె మాత్రము ఖచ్చితంగా దాని తోలు మందం కాబట్టి మనకి చెప్పులు కూడా దాని తోలుతో చేసుకుంటాం. బాగా మనం నడుస్తున్నా కూడా ఆంతాయని నాకు తెలిసిన పరిధిలో, నాకు తెలిసిన జ్ఞానం అమ్మ నేను మాట్లాడేది. అంతేగాని వేరే దీనిలో మళ్ళీ ఏమీ ఏకలు తోకలు పేకకండి, ఎవరు దాని ఫ్యాన్స్ వస్తారు చెప్తున్నాను. మరి అంత మందం కాబట్టి దానికి చలి కానీ వర్షమైనా ఎంత తుఫాన్ పడ్డా కూడా దానికి శరీరానికి స్పందన చలనము ఏమీ ఉండదు, శుభ్రంగా పడి ఉంటుంది అట్లాగా గొడ్డులాగా. అట్లాగే మన పిత్తుల పాకీజా గారి యొక్క
ఒళ్ళు కూడా అదే మందం, బర్రె తోలులాగానే దీని ఒళ్ళు కూడా మందం కాబట్టే ఇది అట్లాగుంది. పోతే ఇది ఎక్కడా తగ్గలేదంటానికి చాలా చాలా రుజువులు ఉన్నాయమ్మా. తగ్గిందల్లా ముఖం మాత్రమే పీక్కపోయింది. అది కూడా ఫిల్టర్లలో మహిమ ఫిల్టర్లు కూడా ఎలా ఉపయోగించాలనే టెక్నిక్ ఏదో తెలుసుకొని ఉపయోగిస్తున్నారు తప్పితే ఈమె గారు తగ్గలేదు అంటానికి నేను చాలా చెప్తాను. నేను దగ్గర చాలా ఉన్నాయి రుజువులు. తగ్గలేదు, ఒకళ్ళు తగ్గింది అనుకున్నా కూడా చెప్తుంది కదా. నేను కొన్నాళ్ళు పోనీయండి ఫ్రెండ్స్ అంటే ఈ కంటెంట్ ఇంక జీవిత కాలం అంతా కూడా ఈ వైటీ ఉన్నంతకాలం, వైటీలో ఈమె ఉన్నంతకాలం కూడా ఈ అందగత్తె యాడుని అలాగే పట్టుకొని రోజు అలాగే చేస్తా. ఆ పక్కన దానికి ఆ గున్న ఏనుగుంది కదా, దానికి మేపుతా. అది ఆంబోతో ఈ గాసెద్దో గంగిరెద్దో దాన్ని కూర్చోబెట్టే ఆ పెడతకి మేపుతా. దానికి మేపదు, ఎందుకంటే దానంటే పంచప్రాణాలు పెట్టుకుంది దాని మీద. పంచప్రాణాలు, అదొక అందగత్త, రేపు అదొక పెద్ద హీరోయిన్ అవ్వాలి, టాప్ మోడల్ అవ్వాలి అనే ఆశల పిత్తుల పాకిజాకి దీని కోరికలన్నీ దాని మీద రుద్దడానికి రెడీగా ఉంది. దీని కోరికలు ఏంటి? బాగా తినాలి, డ్యాన్సులు వేయాలి, మంచి పాపులర్ హీరోయిన్ అవ్వాలి అని ఏదో ఉంది. అది కాస్త ఈ తిండికి దీనికి అంకితం చేసింది. ఇది తిన్నాళ్ళు తిన్నది, ఇప్పుడు దీనికి అంకితం ఇచ్చింది. హీరోయిన్ అవ్వాలి, అందగత్తెలాగా అవ్వాలనేది దానికిచ్చింది. దానికి సైడ్ పెట్టే దాన్ని జాగ్రత్తగా మేపుతూ దాన్ని జాగ్రత్త కొలతల్లో జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని మాత్రము ఎందుకంటే దీని చూపులు విజయవాడలో ఉన్నప్పుడే తేడా చూపులని అన్నీ దానికి తెలుసు. అన్నీ జరిగిన కొన్ని మీకు తెలుసు కదా. ఒకప్పుడు ఈ పెడత కొన్ని రోజులు మనకు కనబడాల, చాలా రోజులు మనకు కానరానప్పుడు ఈమెగారి మొహం కూడా ఇట్లా పెట్టుకొని దుడ్డులాగా వచ్చేసేసి వీడియోలు చేసి మన మొహాన్ని వేసి ఏదో చేస్తుండేది. అంటే ఏదో పెద్ద గొడవలు జరుగుతున్నాయి అనేది చాలా రోజులు కనబడలేదు. అలా అప్పుడు ఈమెకి కొన్ని బయటపడ్డాయి. వాటికి తగ్గట్టుగానే ఈమె ఏంటంటే ఈ పిల్లని ఇట్లా చేస్తే పడుంటుంది, ఇంకెవ్వరు ఈమె కన్నెత్తి చూడరని ఈ పిల్లని అందం లేకుండా ఆ సైజు చేసేస్తుంది. కనీసం కట్నం ఒక 50 లక్షలు ఇచ్చినా కూడా ఆ పిల్లని ఎవడు చేసుకుంటానికి వీలు లేకుండా ఆ పిల్ల అవతారాన్ని ఆకారాన్ని మార్చేస్తుంది తినిపించి మన పిత్తుల పాకిజ. అది తెలియని ఆ తిక్కల బాడకో తెగ తింటుంది. ఇదే చాలు. ఒకప్పుడు ఇది పెట్ల సద్ది కూరలు రాత్రివి ఇప్పుడు తింటాం, మళ్ళీ ఇప్పుడు మిగిలిన రాత్రికి తింటాం చేసే ఈ పిచ్చబాడకో ఇప్పుడు ఇది వేడివేడిగా పెడుతుంటే ఇది మానుకొని ఇది అనుకుంటుంది, అబ్బా నాకు ఇదే కావాలి, జన్మంతా ఇలాగే తినాలి, ఈమె కంటే నేనే పీక్కొని తినాలి, ఒకప్పుడు ఈమె పెడితే తినాలి అనుకొని ఇది తెగ తినేసేస్తుంది. కానీ ఇది పగబట్టింది, శకుని పగ లాంటిది. శకుని పగ కూడా వాళ్ళ మీద అల్లుళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళని నాశనం చేయడానికే శకుని వాళ్ళతో చేరాడు. సేమ్ ఈ శకుని కూడా అట్లాగే దీన్ని నాశనం చేయడానికే ఇది దానికి మేపుతుంది. అది అర్థం కావట్లా ఆ పిడత మొహం దానికి తెలియక తెగ తిని అడ్డము నిలువు కావట్లా అడ్డమైపోతా ఉంది మనిషి. ఇది ఎట్లాగా అడ్డమైంది, ఫిల్టర్ల మీద చేస్తుంది. పోతే ఇక్కడ ఒకటి గమనించినమ్మా, పిండి కలిపేటప్పుడు చేతికి ఫిల్టర్ వేయలేదేమో, చేతి మీద చూసారా ఒక బూరెలాగా ఇంత ఎత్తునుంది. దానికి కండ మన ఏళ్ల మీద ఉంటుంది కదా, మనకు కూడా చేతికి హస్తం మీద వెనక వైపు మనకేమో మామూలుగా కలిసిపోయి మామూలుగా ఉంటుంది. ఈమె గారికి పైన ఇంత బూరెలాగా ఉబ్బిపోయి ఉంటుంది. అది మాత్రము బయటపడింది. మొన్నేమో ఈ గౌదల దగ్గర అంతా మన చివరిలో మరి ఎట్లా తీశారో ఫిల్టర్, మరి మాయమైందో ఏమో, అది ఎట్లా ఉపయోగిస్తారు ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. మొత్తానికి ఫిల్టర్ అక్కడ ఏదో దొబ్బేసరికి ఏమో మొహము ఇంత లావున ఈ కింద చెవుల కింద గౌదల కింద కూడా అంత ఊగుతా ఉన్నాయి ఆమెకి. అలాగే నిన్నటి దాంట్లో ఆమె పిండి కలిపేటప్పుడు బూరెలాగా చేతుల మీద చెయ్యి మీద ఉంది, పిసుకుతున్నప్పుడు చెయ్యి మీద ఉంది అంటే అక్కడ ఫిల్టర్ ఏదో మిస్ అయింది, పడింది. మరి ఇప్పటికే అక్కడ అంతా ఉంటే నువ్వు తగ్గినట్టు ఎక్కడ పిత్తల పాకిజ మళ్ళీ అంట ఏదో మనం ఈమె కోసం ఎదురు చూస్తున్నట్టు, ఈమె తగ్గితే మనకేదో ఉరుగుద్దు అన్నట్టు. మీరు ఎదురు చూస్తుంటారు కదా, నేను వేస్తాను మీకు 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 ఇవాళ రేపట్లో నేను మొత్తం కూడా కొలతలన్నీ కూడా చేసి తోకం వేసుకొని నేను మీకు చెప్తాను. వస్తుంది రేపు ఆ వీడియో వస్తుంది అంటాము. పాత వీడియోలు చూడండి, స్టడీ చేయండి అంటాం. దీనికి ఇంత 5 లక్షలు వచ్చినా కూడా డిగ్నిటీగా హుందాగా ఛానల్ చేసి పోవాలనేది లేదు. ఇప్పటికి కూడా అడుక్కోవడమే. అంటే దీని వ్యూస్ పడిపోయినాయి, దానికి తెలుసు ఎంత పడిపోయినాయి, ఎంత ఉంటే ఒక్క రోజులో ఎంతమంది చూడాలి. కానీ ఇక్కడ చూస్తున్నది 24 గంటలు కూడా ఎంతమంది అంటే మన ఛానల్ దొబ్బింది అనేవన్నీ కూడా ఈ పిత్తుల పాకిజాకి బాగా తెలుసు. ఆ కొండధర కానీ ఇంకొక ట్రైబల్ ఏరియా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆ మగపిల్లలు 3-4 వాళ్ళు పెట్టేవి కానీ వీళ్ళందరూ పెట్టిన గంటలోనే వాళ్ళకి దాదాపు ఒక్క రోజులో చూసుకుంటే వాళ్ళ సబ్స్క్రైబర్ల కంటే కూడా మించిపోయి
వాళ్ళకి వ్యూస్ వస్తాయి వాళ్ళందరికీ. కాబట్టి దీనికి అసలు కనీసం 1,00,000 కూడా 24 గంటలకి టచ్ కావట్లేదు దీనికి. అందుకని ఇది దొబ్బిందని తెలిసే ప్రతిరోజు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంటుంది. కామెంట్ బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేయి పిత్తుల పైజా. నీ నెగిటివిటీ పోవాలంటే నువ్వు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయి, నీకు అప్పుడు యాడ్లు వస్తాయి బాగా. మళ్ళీ జనం కూడా నీకు పెట్టేవాళ్ళు పెట్టినా నిన్ను మెచ్చే నీ ఫ్యాన్స్ కూడా వచ్చి పెడుతుంటారు. కాబట్టి వీళ్ళు పెట్టినా లేదు వీళ్ళే నీ మార్పు ఉంటే వీళ్ళే మారి నీకే మంచి కామెంట్లు పెడతారేమో. ఒకవేళ నీకు ఆపోజిట్ ఉన్నవాళ్ళు చూసుకో, నువ్వు ఒక్కసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేయి. ఎవరైనా సిగ్గుశరం ఉందయ్యా, మీరు ఎవరైనా ఆడోళ్ళో మగోళ్ళో మీరందరూ గబ్బమ్మోళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు ఇచ్చే వాళ్ళకి ఆ అందగత్తెకి కానీ మీరందరికీ కామెంట్ బాక్స్ ఓపెన్ ఉన్న వాళ్ళకి యాడ్స్ ఇచ్చుకుంటే మీది మంచి యాడ్ అనేది ఒకటి ముందుకు పోయిద్ది. అలా కాకుండా మీరు మీ ఇష్టానికి మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇలాగా బ్యాడ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీది కూడా అదే ఈమెలాగే అబద్ధాలు. ఈమె ఎంత అబద్ధాలు కోరో ఆమె చేసే యాడ్లు కూడా అంతే అబద్ధాలు, ఇందులో ఏమీ లేదు అనేది. ఎందుకంటే ఆ అందగత్తె కూడా ఈమె 13 కిలోలు తగ్గాలంటే ఆమె ఒక్కటి కూడా గ్యారంటీ ఇవ్వట్లా. అవును ఆమె తగ్గింది కదా, మీరు ఆమె ద్వారా చేరండి, మేము చేస్తాము, ఆమెలాగే మీకు అంత తగ్గేలా చేస్తామని ఆమె గారు గ్యారంటీ ఇవ్వట్లేదంటేనే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి ఈమె ఏంటి, ఈమె ఒక క్యారెక్టర్ ఏంటి, ఈమెది అది నిజమా అబద్ధం అన్నది మీ అందరికి కూడా తేటతెల్లమైద్ది. అది సరే. ఈమె గారి పకోడీ ఏముందమ్మా, ఆ పకోడీ ఇంత లావును వేసింది, ఈమె తిన్నదంట. తిన్నప్పుడు చపాతీలు కాల్చి దాని మీద మూత పెట్టి పక్కకి ఎందుకు పెట్టింది నాకు అర్థం కావట్లేదు. ఈ చపాతీలు ఇది కాదు, సారీ, నిన్నటి దాంట్లో నిన్న కూర చేసింది కదా, ఏవేంటి మష్రూమ్స్, కోడిగుడ్లు, చికెను, శనగలు, బంగాళదుంప ఈ 5 వేసి అవన్నీ ఏదో మిక్స్డ్ మసాలాలు వేసి చేసింది కదమ్మా. నేను దాని గురించి నేను నిన్ననే అన్నాం అనుకున్నా, మర్చిపోయాను. ఆ కూర చేసిన రోజు చపాతీలు 2 కాల్చి దీని మొహానికి వేసింది, మళ్ళీ ఇంకా 2 కాల్చింది కానీ మూత బోలిచ్చి పక్కకు పెట్టింది. అంటే తర్వాత తింటాను దానికే అంటుంది, తర్వాత తింటానంటుంది. అంటే నువ్వు తర్వాత తినే కాడికి ముందే కాల్చి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం, మా ముందే తినచ్చు కదా, నువ్వు ఎట్లాగా తినవు కదా, ఆ కూర వేసుకోకుండా ఉన్నప్పుడు నువ్వే తినచ్చు కదా, ఏ పంచదారో ఏదన్నా వేసుకొని తినచ్చు కదా, తిని చూపించచ్చు కదా. కాదు పక్కన పెట్టింది అంటే ఆ కూర అది వేసుకుంటుంది. అది తినకుండా పోయిద్దంటే పిత్రపాగిజ సచ్చిన తొట్టే. ఎందుకంటే పిత్రపాగిజ తినకుండా ఉండదు, అప్పటికే ఉమ్ము మింగుతా ఉంది ఉమ్ము. దానికి అంటది కదా లాలాజలం వస్తుందని, అదే జరిగింది అక్కడ. ఏమైనా ఊపిరాడకుండా మాట్లాడుతుందా పోనీ అంతా. సరే ఇక్కడ అది పక్కన పెట్టింది అంటే ఆ ప్లేట్ తీసుకొని తర్వాత కట్ చేసినాక ఆ కూర వేసుకొని 2 గుడ్లు వేసుకొని, లేదంటే గుడ్లు వేసుకోకపోయినా కూడా బఠానీళ్ళు, మష్రూమ్స్, అందులో మష్రూమ్స్ అంట పిచ్చబాడుకో తెలివిలేదే నీకు. అసలు మష్రూమ్స్ తింటే షుగర్ తగ్గుద్దనే పిచ్చబాడకో నిన్ను చెప్పులతో కొట్టాలి, నిన్ను చెప్పులతో ఈడ్చిచ్చి కొట్టాలి. అసలు నీ కూతురు అని చెప్పవే ఇంటర్నేషనల్ ఫిగరు అమ్మ కాదు బాడకోదానా, ఎందుకే పిచ్చవాగుడు వాగుతావు, నీకే తెలిసి చచ్చినట్టు. ఇక వాళ్ళు కనుక్కుంటారు, నువ్వు వండేవి ఏమేమి వేస్తున్నావో ఏమేమి వండుతున్నావో చెప్పు, తప్పుకో, అంతేగాని దానివల్ల బ్లడ్ గారుద్ది, బ్లడ్ పడిపోతుంది, బ్లడ్ పట్టుద్ది కాదు, ఇది అనేది పడిపోతుంది అంటది. కళ్ళు ఏదో ఇదైనా ఏం చెప్పదు, చెమ్మగిల్లాయి అంటది. ఏదైనా అద్భుతమైంది చూస్తే కళ్ళు జిగేలు మన్నాయనో మనం ఏదన్నా అంటాం కదా, కానీ ఇదేమంటదంటే చెమ్మగిలినాయి, కళ్ళు చెమ్మగిలుతాయి చూస్తే చాలా ఎంత చెమ్మగిలుతాయి అంటది. అట్లా కొన్ని మాటలు మనం చెప్తున్నా కూడా ఇది వినదు, అంటే దీనికి రావు కొన్ని మాటలు. శుచి శుభ్రత అని చెప్పమనండి, ఇప్పటికైనా చెప్పదు దీనికి, ఇవన్నీ రావు. శుచి ఏదో చెప్తుంటుంది. ఇవన్నీ కూడాను ఈ పిత్రపాకీజ్ అయిందంటే మంది కాదు, మన వస్తువు కాదు, మన ఇంట్లోది కాదు, మన ఊర్లోది కాదు, మన రాష్ట్రంలోది కాదు. కానీ ఇది మనకు సంఖ్యకి బొట్లు పెట్టి అబద్ధాలు ఆడి పూజలు చేసి, ఇంకా నయ్యం ఇప్పటికైనా నేను లేకపోతే ఈ పాటికి పూజలు ఎన్నెన్ని పూజలు పేరుతో మన కళ్ళకి గంతలు కట్టి ఎన్నో పూజలు అని చెప్పి చేసేది. చూడండి శ్రావణ మాసాన్ని అయితే అంటది అందగత్తెలాగా అలంకరించుకోవడానికి, కార్తీక మాసాన్ని నోరెత్తదు దేనికంటే తినకుండా ఉండాలి, నీసు ఒకటి, ఇంకోటి ఉపవాసాలు, తలస్నానాలు చెయ్యాలి, దీపారాజనలు ఇవన్నీ చేయాలి. అందుకని దాని జోలి మాత్రం రాదు పిత్రపాకిజ. మళ్ళీ అదే కనుక శ్రావణ మాసం అంటే ఆ తులసమ్మ దగ్గర దీపం పెట్టి కూర్చొని శుక్లాం వరదలం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అనుకుంటా ఏదో చదవడము, అవి కూడా తప్పులే ఉండేసరికి అక్కడ మ్యూజిక్ దొబ్బించడము, మళ్ళీ మధ్యలో ఎక్కడో ఏదో మాట్లాడుతుంటే మళ్ళీ వదలడం, మళ్ళీ అక్కడ కూడా పోయేసరికి నోరు తిరగకపోతే మళ్ళీ అక్కడ కూడా మ్యూజిక్ వేయడము. ఈ తెలివితేటలు చూడండి, ఆ ఇంటర్నేషనల్ ఫిగర్ తెలివితేటలు. ఈ రకంగా వాళ్ళు ఈ ఛానల్ని ఆడవే ఏ రకంగా చేస్తారు. ఆటలాడి పండుగాడే వాడి ఊరకే వీళ్ళ కెమెరా తీయడము, వాళ్ళు ఎంగిలి బొక్కలు ముగ్గురు తినే ఎంగిలి బొక్కల్ని
వీడు తింటాము. అలా ఎన్నిసార్లు మన కంచాలు రెస్టారెంట్లో చూసామా, ఇళ్లలో చూసామా, ఆ ఎంగిలి కంచంలోనే వాడు తింటాడు. ఇంక ఇదే జరిగేది. ఇంత సిగ్గుశర లేని వాళ్ళకి మీరందరూ చూసి వాళ్ళకి యూస్ ఇస్తున్నారు. ఏమో చూసేవాళ్ళు ఒక మనోళ్ళు, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఒక 10,000 15,000 మందో ఉన్నారనుకుందాము. మీరందరూ చూస్తానే ఒక రిపోర్ట్స్ కూడా కొట్టిపోయారంటే శుభ్రంగా దీని ఛానల్ సంకనాగిపోతుంది, డల్ అవుతుంది ముందు. ఎందుకమ్మా దీనివల్ల ఏమైనా ఉపయోగం అమ్మా? ఏమన్నా ఉపయోగం ఉంటమ్మా? ఫ్యూచర్లో రాబోయే తరాలకు కూడా దీని మాటలు, దీని వంటలు, దీని చేష్టలు అన్నీ కూడా పద్ధతి గలవి, అన్నీ అందరికి ఉపయోగపడతాయి. ఎవరైనా పద్ధతి తప్పిన పాపలుంటే, ఎవరైనా పద్ధతి తప్పిన పాపలకి ఏమైనా పనికొస్తాయి అని అనుకోవడానికి దీని ఏం ఛానల్ అనమ్మా? దీనికి ఏముందని ఎందుకమ్మా మీరందరూ కూడా చూడాల్సిన అవసరము? దీనివి ఇంత నాలబట్టి సంవత్సరం బట్టి పోరాడుతుంటే కొంచెం వచ్చింది, కానీ అది కూడా మొండితనం మీదే ఇది చేస్తుంది. కానీ నాకు పిత్తుల పాకితే ఇప్పటికైనా చెప్తున్నా, పక్కింటి ఆవిడ చచ్చిపోయింది అనేది రుజువు నువ్వు ఏదైనా పెట్టగలిగితే నువ్వు పెట్టు. పిత్తుల పాకిచ్చా నేను చెప్తున్నా, నువ్వు పెట్టాలి. లేదు పక్కింటి ఆమె సావల, నువ్వు యాడ్ కోసం, అందగత్త యాడ్ కోసం నువ్వు చేసావు. ఇది 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 పిచ్చబాడకమ్మా. ఇది పిచ్చబాడక కాదు, దీని ఏమంటే మద పిచ్చి ఏదో అంటుంటారే అట్లాంటిది. లేకపోతే ఏందమ్మా, ముగ్గురు అమ్మల గుర్తులు ఇప్పుడు కాదు, వైటీలోకి వచ్చిన కొత్తలోనే డాబా మీదకి వెళ్ళి ఐబ్రోస్ కటింగ్ చేయించుకొని అక్కడి నుంచే చూపించి ముగ్గురు ఐబ్రోస్ చూపించి ఇదిగో ఎట్లా ఉన్నాయని ఏళ్ళతో చూపించి ముగ్గురివి మీకు నచ్చినాయా? నచ్చితేనే బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అని అప్పట్లోనే అన్నారు. కనుబొమ్మలు చూపించి బొచ్చు చూపించి ఏందమ్మా అడిగేది? ఇది ఎట్లా అంటే అర్థమా? అది ఆడపిల్లలు కూడా దారి బొచ్చు చూపించుకొని అదేదో వ్యాపారం చేసుకుంటుందంటే పిల్లలు పక్కకు పెట్టి ఒక లెక్క కాదు. వాళ్ళవి కూడా చూపించి ముగ్గురివి నచ్చినాయంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంది. ఇట్లాంటి పిచ్చబాడుకోవి చూసి ఏం బాగుపడాలమ్మా? ఎవరు బాగుపడాలా? ఆమెను ఆరేసుకొని పారేసుకొని దానికంతా ఒళ్ళు బతకం. చపాతీలు ఎప్పుడైనా చేసినామా? ఒకప్పుడు విజెడ్ఏలో కూడా చపాతీలు చేశాను ఫ్రెండ్స్, అక్కడ ఆరబెట్టి ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్, కాలుస్తున్నాను ఫ్రెండ్స్ అంది. వస్తుంది గుండ్రంగా ఒకే సైజులో ఒకే ఇదిలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ బిగ్ బజారు షాపింగ్లు ఉన్నాయి కదా విజయవాడలో, అక్కడి నుంచి కొనుక్కొచ్చి ప్యాకెట్లు కొనుక్కొచ్చి వాటిని తీసి కాల్చుకొని ఆ కూరలు గీరాలు చేసుకొని వాటిలో నంచుకొని తిని మనకేంది నేను చేశాను, చెందాను, నేను మందులు కాల్చొచ్చి ఇప్పుడే చేశాను, దీపావళి మందులు కాల్చి ఇవన్నీ చెప్పుద్ది. అవన్నీ మనమే పిచ్చోళ్ళం అనుకుంటుంది, మనకేం తెలియదు, మనకేం ఇది లేదు. ఇది ఏం చెప్పినా కూడా సొంగగార్చుకుంటాను. సొంగగార్చుకునేది సన్నాసి ఎదవలు. నిన్ను చూసి నీ బిడ్డలు చూసి సొంగగార్చుకునే వాళ్ళు ఎదవన్నారు, ఎదవలు ఉన్నారు. మేము ఆడవాళ్ళం ఎవ్వరం కాదు. ఆడవాళ్ళం అందరూ చెప్పుతో కొడతానికి రెడీగా ఉన్నాం. నువ్వు ఎక్కడ కనబడితే చాలు నీకు చెప్పుతో కొడతా. ఉండు నీ పని నేను పడతాగా, ఇదేం కాలేదు, నేను ఇంకో దానికి కూడా ఇది చేసుకున్నాను, దాని ప్రకారంగా నీకు ఎదురవుతా, నీకు ఖచ్చితంగా నేను ఎదురవుతా. పిత్తుల పాకిజా అసలు నువ్వు చేసేవి ఏమన్నా బాగున్నాయి? అరగంట కాదు 50 నిమిషాలు పెడుతున్నావంటే ఏమనాలి? నీ పొట్టకు నువ్వు పోసుకుంటూ నీ ఇంట్లో నీ కోడు నువ్వు వండుకునే దానికి కూడా మాకు అదొక కంటెంట్ చేసి ఏదో ముచ్చట్లు మళ్ళీ ఏవేవో చెప్పుద్ది. అవి బలం అంటది, ఇవి ఇట్లా అంటది, వీటి వల్ల షుగర్ పోయిద్ది అంటది. నీ పాడే నీ పచ్చిబద్దలు వాటి వల్ల మష్రూమ్స్ వల్ల షుగర్ పోవడం ఏందా? పిత్తల పాకిజా అసలు ఏం మనిషివే నువ్వు? ఏమి తెలీదు సావదు, కుక్క వాగినట్టు వాగుతావు, వాగుడు మొహం దానా ఊరకే. మంచి మాటలు వాగే వాటిల్లో కూడా మంచి ఉండాలా. మంచి చెప్పే మాటలు ఏమైనా ఉంటే పద్ధతిగా బాగుంటాయి. నీ మొహం అసలు చెత్త మొహం, దాని చెత్త మాటలు, చెత్త యాశాలు. అమ్మ ఇంక దీని గురించి ఎంత చెప్పినా ఇంకా ఇది ఇంతేనమ్మా. ఇది చెప్పాను, మున్సిపాలిటీ డంపింగ్ యార్డేను, దీనికి ఇంతకంటే ఇంక ఇది లేదు. ఆ చలికి కూడా అది తట్టుకొని అక్కడ బయట కూర్చొని వంట చేస్తుందంటే అది నిజంగా తోలుమందం ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇప్పుడే ఏముంది అమ్మ, దీనికి ముందుంది ముసల పండగ, అప్పుడే ఎక్కడుంది? ఎండలకాలం ఆ ఊర్లో ఎండలకాలం మామూలుగా ఎండలతోనే ఫుల్ మనకి ఎలా ఉందో అలాగే ఉంటుందంట, ఏమి తక్కువ ఉండదంట. రేపు అప్పుడు ఎండ అనాలి, చేయలేకపోయాడు అనాలి, అప్పుడు చెబుతాను పిత్తుల పాకిజా నీ పని. సరేనమ్మా, బాయ్ అమ్మా, బాయ్ తల్లి, బాయ్ బంగారం, బాయ్ అమ్మా.